క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటే ఫ్రెండ్స్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేటప్పటికే జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ సౌండ్ బార్ సిరీస్. ఇంతే కాదు, దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5.2.4 అంటే మీకు ఇది డాల్బీ అట్మాస్ అలాగే DTS-X తో పాటుగా ఒకవేళ మీరు క్యారియోకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక అదేనండి, మైక్రోఫోన్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు సరే, సో విత్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తూ అలాంటిది యూజ్ చేయడానికి. అండ్ వీటితో పాటుగా రేర్ మనకి శాటిలైట్ స్పీకర్స్, అది కూడా వైర్లెస్ గా రావడం అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి జెబ్రానిక్స్ జెబ్జిగ్ బార్ కి సంబంధించినటువంటి 9900. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏంది ఇంత సింపుల్ గా ఇచ్చేస్తున్నాను అంటున్నారా? ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది, త్వరగా బాక్స్ కంటెంట్స్ ఏంటి అని చూసేయండి. సో మొదటిగా మనకి సౌండ్ బార్, సో డ్రైవర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు 2 శాటిలైట్ స్పీకర్స్ అలాగే 2 సబ్ ఊఫర్స్ తో పాటు వాల్ మౌంట్ బ్రాకెట్స్, ఒక HDMI కేబుల్, 3.5mm ఆడియో కేబుల్, స్క్రూస్ అండ్ నట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ వీటితో పాటు మరొక 2 పవర్ అడాప్టర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి రేర్ ఉన్నటువంటి శాటిలైట్ స్పీకర్స్ కి పవర్ నివ్వటం కోసం పవర్ కార్డ్ తో సహా. అండ్ దీంతో పాటు అల్ట్రా హై ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఒక మైక్రోఫోన్ బేసిక్ గా క్యారియోకి కోసం. అండ్ వీటితో పాటు ఫైనల్ గా మనకు ఒక రిమోట్ కంట్రోల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండేటువంటి సౌండ్ బార్ ని చూద్దాం. సో ఫిజికల్ ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అలాంగ్ సైడ్ విత్ ఫ్రంట్ అలాగే టాప్ రెండిటిలో కూడా ఐరన్ మెష్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ సైడ్ మనకి సౌండ్ రేడియేటర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్టింగ్ గా మూవీ అంబియన్స్ మనకి తీసుకొని రావడం కోసం సైడ్స్ లో మనకి RBG లైట్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ వాటిని మీరు 7 డిఫరెంట్ మోడ్స్ లో మనం వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారంటే డాల్బీ అట్మాస్ తో పాటు DTS-X కి సంబంధించినటువంటి లోగోస్ అయితే చూడొచ్చు. ఓవరాల్ గా మీకు ఇది డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో అలాగే DTS-X ఇలాంటి ఫార్మాట్స్ అన్నిటికీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ చూసారు అన్నట్లయితే కనుక మీకు కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ ఆన్ ఆఫ్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ తో పాటు సోర్స్ ఇన్పుట్ కోసం. అండ్ రేర్ వచ్చేటప్పటికే మీకు పవర్ పోర్ట్ అండ్ దీంతో పాటు HDMI ఈ ఆర్క్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా టీవీ రిమోట్ తో దీన్ని కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ మనకి USB టైప్ A ఇచ్చారు. అలాంగ్ సైడ్ విత్ ఆప్టికల్ ఆడియో అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్. సో వీళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రీమియం సిరీస్ కి సంబంధించినటువంటి స్పీకర్ కాబట్టి సో బిల్డ్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. అండ్ టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 3.5 kg దాకా రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు చిన్న మినీ డిస్ప్లే మనకి యూజ్ చేశారు. అఫ్ కోర్స్ వాల్యూమ్, సోర్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్ చేసుకోవడం కోసం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక డ్రైవర్స్ అంటే స్పీకర్స్ విషయానికి వచ్చారు అంటే ఫ్రంట్ మనకి మొత్తం 3 స్పీకర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే సెంటర్, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్. అండ్ వీటితో పాటు టాప్ లో కూడా వీళ్ళు మరొక 2 డ్రైవర్స్ ఇచ్చారు. ఫ్రంట్ మీకు 2 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ని మూడిస్తే వేరే టాప్ లో వచ్చేటప్పటికే 2.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ 2 మనకు ప్రొవైడ్ చేశారు. ఈచ్ వన్ వచ్చేటప్పటికి మనకి 65 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తే వేరే టాప్ ఉన్నటువంటి డ్రైవర్స్ ఏవైతున్నాయో 55 వాట్స్ కి సంబంధించినటువంటి అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఓవరాల్ గా జస్ట్ ఈ సౌండ్ బార్ ఒకటే మనకి అరౌండ్ 305 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఈచ్ సబ్ ఊఫర్ లో 6.5 ఇంచ్ కి సంబంధించినటువంటి ఊఫర్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈచ్ ఊఫర్ వచ్చేటప్పటికే 110 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 2 ఊఫర్లు కలిపి సుమారుగా 220 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఈ ఊఫర్ అంతా కూడా వుడెన్ బేస్ నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి వుడెన్ బేసే. సో దీనికి సంబంధించినటువంటి బేస్ రేడియేటర్ ఏదైతే ఉందో మనకి బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈచ్ సబ్ ఊఫర్ వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 4.5 kg దాకా మనకు రావడం జరుగుతుంది. ఈ ఊఫర్స్ 2 కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ కమ్యూనికేట్ అవడం జరుగుతుంది. వెనకాల మనకు ఒక చిన్న పిన్ అయితే ఇచ్చారు. ఈ పిన్ మీరు ఎప్పుడైతే ప్రైమరీ సబ్ ఊఫర్ కనెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా సెకండరీ సబ్ ఊఫర్ కూడా పవర్ అండ్ ఆడియో వెళ్ళడం జరుగుతుంది. సో 2 మనకి యాక్టివ్ రావడం జరుగుతుంది. ఇక రేర్ ఉన్నటువంటి 2
శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మెయిన్ ఉన్నటువంటి సెంటర్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో బై ద బై బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి యూజ్ చేశారు. ఈవెన్ సెంటర్ స్పీకర్ కి అలాగే వూఫర్ రెండిటికి కూడా ఏ విధమైనటువంటి వైర్లు అయితే ఉండో డైరెక్ట్ గా ఇవన్నీ కూడా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రేర్ ఉన్నటువంటి స్పీకర్స్ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా వీళ్ళు 2.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. 100 వాట్స్ ఆఫ్ ఆడియోని ఈచ్ మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా రెండు కలిపి మరొక 200 వాట్స్. ఓవరాల్ గా ఇవన్నీ కలిపి మనకి 725 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని తీసుకొని రావడం జరుగుతుంది. సో 725 వాట్స్ ఆఫ్ ఆడియో అంటే ఇది చిన్న విషయం కాదు. అండ్ ఈచ్ స్పీకర్ వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే శాటిలైట్ స్పీకర్స్ కమ్ సౌండ్ బార్ లో మీరు చూసారన్నట్లయితే వీటిలో 6 ohms ఇంపెండెన్స్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ సబూఫర్స్ వచ్చేటప్పటికే మనకి 3 ohms కి సంబంధించినటువంటి ఇంపెండెన్స్ కి అండ్ టోటల్ ఓవరాల్ గా 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 కిలో హెడ్స్ దాకా వచ్చేటువంటి సౌండ్స్ అన్నిటిని కూడా మీరు ఇందులో స్పష్టంగా వినొచ్చు. ఇక రిమోట్ కూడా రెగ్యులర్ గా ఉండేటువంటి వీళ్ళ రిమోట్ కాకుండా కొంచెం యూనిక్ గా ఫ్లాగ్షిప్ సిరీస్ కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళైతే డిజైన్ చేశారు. సో పవర్ ఆన్ ఆఫ్ ఇన్పుట్ అలాగే పేరింగ్ ఇన్ఫో అన్నిటిని మనం చూసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ తో పాటు ప్లే పాస్ నెక్స్ట్ అలాగే ప్రీవియస్ ఇట్లాంటి వాటిని ఇంక్లూడింగ్ మ్యూట్ తో సహా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో రకరకాల ఈక్వలైజర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటుగా మనము ప్రతిదీ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లైక్ బేస్ కావచ్చు లేదా ట్రిపుల్ కావచ్చు లేదన్నట్లయితే వాయిస్ వోకల్స్ కావచ్చు ఇలాంటి వాటిని ఎన్రిచ్డ్ అవుట్పుట్ తీసుకొని రావడానికి కూడా మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్ గా వీటన్నిటి కనెక్ట్ చేస్తాను. కొన్ని ఆడియో శాంపిల్స్ అలాగే వీడియో శాంపిల్స్ అయితే చూసేయండి. సో విన్నర్ కదా కొన్ని శాంపిల్స్ అయితే. ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 33,000 రూపాయల దాకా తీసుకొని రావడం జరిగింది. బట్ ఆ బడ్జెట్ కి నాకు ఇది వర్త్ కాదని అనిపించింది. ఎందుకంటే ఆడియో ఇంకొంచెం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది. అంటే బేస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. బట్ వోకల్స్ అలాగే ట్రిపుల్స్ మీద కూడా వీళ్ళు ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఎవరైతే కాంపాక్ట్ స్పేస్ ఉంది అండ్ కంప్లీట్లీ వైర్లెస్ లో అది కూడా తక్కువ బడ్జెట్ లో డాల్బీ అట్మస్ అలాగే DTS:X ఆడియో టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి ఒక డివైస్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ సౌండ్ క్వాలిటీ ముఖ్యంగా చెప్పాలంటే వాయిస్ అలాగే ట్రిపుల్స్ ఏవైతే వాటి దగ్గర మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు గనక బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే సినిమా ఎఫెక్టివ్ గా చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే బేస్ వరకు మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే దీంట్లో ఒకటి కాదు 2 సబూఫర్స్ అది కూడా వైర్లెస్ సబూఫర్స్ ఇచ్చారు కాబట్టి సో అక్కడ నాకు కొంచెం బేస్ బెటర్ అనిపిస్తుంది. బట్ బేస్ ఒకటే సరిపోదు కదా, దాంతో పాటు వాయిస్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రిపుల్స్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇదే కాదు దీంట్లో UHF అంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఒక వైర్లెస్ కార్డ్లెస్ అనొచ్చు కార్డ్లెస్ మైక్రోఫోన్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీ అపార్ట్మెంట్స్ లో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు ఒక చిన్నపాటి మీటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అన్నట్లయితే కనుక లైవ్ గా మీరు యాంప్లిఫైర్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా దీని ద్వారా కూడా మీరు ఆ చిన్నపాటి మీటింగ్స్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రీవియస్లీ ఇలాంటి ఫ్యూచర్ అంటే ఇట్లా 5.2.4 లో వైర్లెస్ అది కూడా మైక్రోఫోన్ ప్రొవైడ్ చేయడం దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. సో ఫీచర్స్ అయితే బాగున్నాయి కానీ మెయిన్ గా ఇలాంటివన్నీ కూడా మనం సౌండ్ క్వాలిటీ బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ప్రైసింగ్ మీకు ఎలా అనిపించింది? జెబ్రానిక్స్ బ్రాండ్ కి 33,000 ఓకే అంటారా? లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎనీవే ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై links. That's all for today. This is Vasu signing off. Have a great day.